గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం లేకుండా చేశామని, వచ్చే ఎన్నికల్లో కనీసం కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకుందామంటూ ఛాలెంజ్ విసిరారు. తండ్రి, కొడుకు, బిడ్డ ఇలా ముగ్గురు ఫామ్ హౌజులు కట్టుకున్నారే తప్ప ఏనాడైనా పేదోడికి ఇళ్లు కట్టివ్వాలన్న ఆలోచన వచ్చిందా అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. దొరల గడియల ముందు పేదలు ఊడిగం చేస్తూ ఎప్పటికీ అలాగే ఉండాలని భావించారంటూ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పాపాలకు చెట్టుకు కట్టేసి కొట్టినా తప్పు లేదంటూ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్ లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈ రోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. ఇలా పేదలకు 4 లక్షల 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసిన పాపాల బైరోడు రావాలనా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇల్లే కాదు, ఇల్లాలి కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపినందుకు, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ అదే కాదు, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇస్తమే, ఇంట్లో కరెంట్ ఇస్తమే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెడితే ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలనా? అంటే ఈ ప్రభుత్వాలు ధరల కూడిగం చేయాలి, గడిల ముందల బానిస బతకాలనా అని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000 ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాలుక ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వో నేనా ప్రజాపాలన పాపాల బైరవుడా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవ